దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అరైవ్ అలైవ్ డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా అనే వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఘనంగా మంగళవారం ప్రారంభమైంది. జనవరి 13 నుంచి 24 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కూల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోతంశెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పాల్గొని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గ్రామస్తులకు వివరించారు. ఆ కుటుంబము ఎంత ఇబ్బందులు పడుతుందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలిసి ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ లేకుంటే హెల్మెట్ ధరించకుండా ఇష్టం వచ్చినట్లు వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కొత్తగా ఆలోచన చేసింది. నెక్స్ట్ ఎవరు కూడా కొత్త బండి తీసుకుంటే ఆ కొత్త బండి తీసుకున్న వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటుందంట. తీసుకోగానే మనం ఏదైనా తాగి డ్రైవింగ్ చేసినా, స్పీడ్గా వెళ్ళినా, హెల్మెట్ ధరించకపోయినా ఎంబడే మన అకౌంట్లో ఉంటే కట్ అవుతాయి, లేకుంటే మళ్ళీ మన అకౌంట్లోకి డబ్బులు వచ్చినప్పుడు కూడా కట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఇక్కడ డబ్బులు తీసుకోవడం అనేది మ్యాటర్ కాదు, ప్రాణం అనేది తిరిగి రాదు. కాబట్టి మనం అందరం కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించి మన ప్రాణాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మాసోత్సవాలు సమావేశానికి విచ్చేసినటువంటి మన గౌరవ ఎస్పీ గారికి మరియు రూరల్ సిఏ గారికి, ఆర్టీఏ అఫీషియల్ మరియు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుచున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశము రోడ్డు ప్రమాదం గురించి ఏర్పాటు చేయబడింది. మరి ప్రమాదం అంటే తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ప్రమాదంతో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ప్రమాదం జరిగిన తర్వాత మనకు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మన చుట్టుపక్కల వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం కదా. చూస్తున్నామా లేదా? రెస్పాన్స్ లేదు అని అంటే మీరు వినట్లేదు అన్నట్టు. అందరు చూస్తున్నారు. రోజు మనము ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, అందరం చూస్తూనే ఉన్నాం. కానీ కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నాం. మనకేం కాదులే అనే భరోసా మనకి ఎక్కువగా ఉంటుంది. అంటే మనకేం కాదు, ఎవరికో జరిగింది, మనం ఎందుకులే, జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు ఆ నిర్లక్ష్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది మన లోపల. సో ఆ నిర్లక్ష్యం లేకుండా ఉండాలి అనేది ఉండడం కోసమే ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేది. ప్రమాదం అనేది ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఇప్పుడు సెట్ చేసేసి మనకి ప్రతి జిల్లాకి పంపించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన జిల్లా ఎస్పీ గారు ఇచ్చడానికి విచ్చేసినటువంటి మన ఎస్పీ సార్ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా ఆర్టీసీ డిఎం సురేఖ మేడం గారికి, సిఐ సార్ జార్జ్ సార్ గారికి, ఆర్టీఓ సార్ శ్రీనివాస్ సార్ గారికి, ఎస్ఐ సార్ మొయినుద్దీన్ సార్ గారికి, అదేవిధంగా చిన్నగల్పూర్ సర్పంచ్ మధుసూదన్ సార్ గారికి, మరియు గ్రామ ప్రజలకు, వివిధ పార్టీల నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, ఈనాడు ఇచ్చేసిన మన జిల్లా ఎస్పీ గారికి, మరియు డిపో మేనేజర్ గారికి, మరియు ఎంఏ గారికి, మరియు సర్పంచ్ గారికి, మరియు హవేల్గన్పూర్ సర్పంచ్ గారికి, చిన్నగన్పూర్ సర్పంచ్ గారికి, పత్రికా విలేకరులకి, మరియు ప్రింట్ మీడియాకి, మరియు పోతంశెట్టిపల్లి విలేజ్ గ్రామస్తులకి, మహిళలకి అందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. అలా యంగ్స్టర్స్ కూర్చున్నారు, అక్కడ మాట్లాడవద్దు పోయి. అప్పటి నుంచి చూస్తున్నాం, మీకే ఇంపార్టెంట్, మీ గురించే ఈ ప్రోగ్రాం జరిగేది.
ఎక్కువ యాక్సిడెంట్లకు గురయ్యేది ఏంటి? స్టూడెంట్స్, యంగ్స్టర్స్. అర్థమైందా? కొద్దిగా ఓపిక పట్టేసేసి మీరు మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మేము చెప్పిన ఇంతమంది మేము చెప్తున్నాం, ఏదో ఒక 2-3 మనకు మనసులో ఉంటే మనం యాక్సిడెంట్లకి గురి కాకుండా మనం తప్పించుకోవచ్చు. కాబట్టి మన ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అయితే మనం 2003 నుంచి మనం చూసుకుంటే మన దగ్గర మన డిస్టిక్లో మొత్తము 345 మంది చనిపోయారు. ఎప్పుడు? 2023లో. అదే యాక్సిడెంట్ అయింది ఎంతమంది అంటే కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకున్న వాళ్ళు 78 మంది, చిన్న చిన్న గాయాలై. అదేవిధంగా ఉల్లంఘించాలని ప్రయాణం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా 15 విడతల తర్వాత విడుదలైనాక మన ఊరు నుంచి గ్రామ సర్పంచి ఒక ఆటోకు పర్మిషన్ ఇచ్చింది. ఇది రోగాలు నొప్పులు వస్తే మెదడు ట్రాన్స్ఫర్ చేస్తానికి హాస్పిటల్ కొరకు ఒక బండికి ఇస్తే బాగా మనకి ఎసేట్లను వేధించుకోవడము. చిన్న కనుపురం వాళ్ళు ఎదురుగా యాక్సిడెంట్ తగిలి ఎడికల్లో పడిన కొట్టి చనిపోయారు. 20,000 పెట్టి క్షేమంగా రావడం ఒకటే అర్థం. 20,000 అంటే క్షేమంగా రావడం, బయటికి పోయినాడు క్షేమంగా రావడం. 20,000 అంటే క్షేమంగా బయటికి వెళ్ళినా క్షేమంగా రావడం, అది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మీకు ఇది పెట్టినంత జరిగిందంటే చూసారు కదా, ఆల్రెడీ మన దగ్గర యాక్సిడెంట్ చెప్పారు. సో మీకు తెలుసు లేదు, మన దగ్గర ప్రతి సంవత్సరం ఒక 350 చచ్చిపోతున్నాం యాక్సిడెంట్ వల్ల. ఒక మన జిల్లాలో, మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. మరి మొత్తం మండలాలన్నీ 21 మండలాల్లో దాదాపు నేను గత. సో కాబట్టి సభను ఏర్పాటు చేసి సిఐ గారికి, ఎస్ఐ ముఖ్యంగా మనం ఇక్కడ అటెండ్ అయింది. నా కొడుకు చెప్పాలని ఉంది అక్కడ. నేను మ్యారేజ్ అయిందా?